అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. సంపూర్ణ కార్తీక పురాణం 27వ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వివరించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్ల చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుణ్ణి శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములు ఎత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజించక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశము మోనార్చినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపజూచెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములను ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించు కంటే మహాపాపము వేరొకటి లేదు. విప్రుణ్ణి హింసించువాడును హింసింప చెయ్యువాడును బ్రాహ్మణ హీతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుడి సికపట్టు లాగువాడును కాళ్లతో తన్నువాడును విప్రుడి ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుడిని గ్రామము నుండి తరిమినవాడును విప్రుడిని పరిత్యాగము మోనరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలాన ప్రాణ సంకటము పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడిని అయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగముగా అంబరీషుని కడకి ఏగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. సంపూర్ణ కార్తీక పురాణం 27వ అధ్యాయం సమాప్తం. ఓం నమో దామోదరాయ నమః. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.